హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ వాహ్వారు. ఈ వీడియో ఏంటంటే ఇది నిన్న మార్నింగ్ వీడియో అండి. మా వారు ఆంజనేయ స్వామికి ఆకు పూజ చేసుకుంటారు ప్రతి శనివారము. సో నిన్న పిల్లలతో కూడా దగ్గరుండి చేపించారనమాట. అది ఈ వీడియో చూడగానే ఒక లైక్ ఇచ్చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ నా వీడియోని ఇంకొంతమందికి ప్రమోట్ చేస్తుంది. అప్పుడు ఇంకొంతమంది నా వీడియో చూసే ఛాన్స్ ఉంటుందన్నమాట. సపోర్ట్ చేస్తారు కదూ. సారీ అండి. అలాగే చాలామంది నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్నారండి. మీ అందరి సపోర్ట్ వల్లే నా ఛానల్ ముందుకెళ్తుంది. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా వీడియోస్ కనుక మీకు నచ్చితే మీరు కూడా త్వరగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి, ఓకేనా. చాలామంది నా షార్ట్ వీడియోస్కి లైక్, షేర్, కామెంట్ చేస్తున్నారు. అలాగే నా లాంగ్ వీడియోకి కూడా లైక్, షేర్, కామెంట్ చేయండి మీ ఒపీనియన్. అప్పుడు నా ఛానల్ ఇంకొంతమంది చూసే ఛాన్స్ ఉంటుంది. సపోర్ట్ చేస్తారు కదూ. ఇక్కడ మా పెద్దమ్మాయి టేబుల్ మీద క్లాత్ అది వేసి దీపపు కుందులు అవన్నీ సెట్ చేస్తుందన్నమాట పూజకి. మా సహస్ర యాక్చువల్గా అయితే దేవుడి రూమ్లో చేసుకుంటారండి ఎవ్రీ వీక్ పూజ. బట్ దేవుడి రూమ్లో ఏంటంటే ఇంతమంది కూర్చోడానికి ప్లేస్ సరిపోదన్నమాట. మా ఇద్దరు అమ్మాయిలు, మా అక్క వాళ్ళ బాబు, పాప, నలుగురు పిల్లల్ని కూర్చోపెట్టి పూజ చేయించారు మా వారు. ఆంజనేయ స్వామికి ఆకు పూజ ప్రతి శనివారం చేసుకుంటారండి. చేసుకుంటే మంచిది. చక్కగా చేసుకున్నాక మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే కనుక కోరుకోండి, తప్పకుండా తీరుతుందండి. మనం శ్రద్ధ భక్తులతో నిష్ఠతో చేసామనుకోండి, ఎంతటి కోరికైనా సరే తీరుతుందన్నమాట. సో ఇక్కడ మా పిల్లలు పూజ చేస్తున్నారు. అంటే వాళ్ళకి వెనకాల అన్నీ చెప్తూ ఉండాలన్నమాట. చదువుతూ మంత్రాలు, అక్షింతలు వేయండి, పువ్వులు వేయండి, అట్లా చెప్తూ ఉండాలి వాళ్ళకి. ఇంకా అంత వెంటనే చదువుతుండగా చేయడం రాదు. మనం వెనకాల చెప్తూ ఉంటే చేస్తారు. అలా చేస్తూ ఉంటే తర్వాత కొంచెం పెద్ద అయ్యాక వాళ్ళకే అలవాటు అయిపోతుంది కదా. ఇక్కడ మా బాబుకి కొబ్బరికాయ కొట్టడం చూపిస్తున్నారనమాట. అదేంటంటే వాడు ముసుగు చివరి పట్టుకుని కొడుతున్నాడు. అలా కొడితే పగలదు కదా అని చెప్పి చెప్తున్నారు. నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి. వాళ్ళ ఒరిజినల్ వాయిస్ పెట్టడానికి అవ్వలేదు. అంటే ఆ రోజు ఏమైందంటే ఇక్కడ బండివాడు, ఐస్ క్రీమ్ బండివాడు టంగ్ మన సౌండ్, తర్వాత ఏదో ఫంక్షన్ జరుగుతున్నట్టుంది, డీజే పెట్టారండి మా ఇంటి దగ్గర. మళ్ళీ అవన్నీ పెడితే కాపీ రైట్స్ అవి పడతాయి. అది కాక డిస్టర్బెన్స్గా ఉంది కదా అని చెప్పి ఇంకా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను నేను. ప్రతి సాటర్డే చేసుకుంటారండి మా వారు. ఎంత పనిలో ఉన్నా, ఎంత బిజీగా ఉన్నా ఖచ్చితంగా చేసుకుంటారనమాట. పిల్లలకు కూడా ఏంటంటే కొంచెం ఇవన్నీ ఈ పూజలు చేసుకోవడం ఇవి అలవాటు చేసామనుకోండి, మనం కొంచెం చెప్తూ ఉంటే తర్వాత ఇంకా వాళ్ళకే అలవాటు అయిపోతుంది. మా ఇంట్లో అయితే శనివారం ఎవ్రీ సాటర్డే ఇదే ఉంటుందండి రొటీన్. ఇవాళైతే పిల్లల్ని కూర్చోపెట్టి పూజ చేస్తున్నారనమాట. ఇంకా చెప్పాలంటే నాకు కూడా కొంచెం చిన్న మంత్రాలు అట్లాంటివి రావు, కానీ మా వారికి అయితే మొత్తం అన్నీ వచ్చండి. చక్కగా పూజలు అవి చేస్తారు, మాకు కూడా నేర్పిస్తారు. కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా కొబ్బరికాయ అది కొట్టేశారు, అలా అలంకరించారనమాట. అదే చూపిస్తున్నాను మీకు. చక్కగా పెట్టారండి పిల్లలు పువ్వులు. భలే ఒబ్బిడిగా పూజ చేసుకున్నారు. భలే ముచ్చట అనిపించింది. అంటే సాటర్డే ఇంట్లో ఉన్నారు కాబట్టి లక్కీగా కుదిరిందనమాట. లేదంటే స్కూల్కి వెళ్ళిపోతే మాత్రం ఇంకా తనే చేసుకుంటారు. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి. ఆ పూజ అది కంప్లీట్ అయిపోయాక నేను కూడా దండం పెట్టుకున్నాను అనమాట. ఇంకా నిన్న సాటర్డే వ్లాగ్ అయితే ఇలా జరిగింది. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేను ఎప్పుడూ చెప్పేది గుర్తుంది కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని టంగమని కొట్టండి. నా వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. బాయ్.